అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చట్లు తయారుగున్నాయి. చలో సుషద్దం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. ఖమ్మంలో సీఎం మాటలకు కౌంటర్ వేసిండు కేటీఆర్. రేవంత్ కు హైటే కాదు బుద్ధి కూడా తక్కువ అనుకుంటా ఫైర్. కరూర్ బాధిత కుటుంబాలకు సర్కార్ జాబ్ ఆర్డర్లు. కండ్ల నీళ్లు దుడిచి విజయ్ దిడిచిండు వాళ్ళ పిక్కర్లు. తారుకు తాళ్ళు గట్టి గుంజుకపోయిరు ఏటీఎం. దొంగగాళ్ళు దొరికి తన్నులు తినొచ్చు ఎనీ టైం. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి మోటార్ల పేరు మీద కాంగ్రెస్ కార్ పార్టీ నడుమ కామెంట్ల వారు నడుస్తూనే ఉంది. అవతల సైడు అధికార పార్టీకి వెళ్ళి ఒక్క మాట అంటే యువతలి ప్రతిపక్ష పార్టీకి వెళ్ళి 10-12 కౌంటర్లు వచ్చి పడుతున్నాయి. అదే ఫ్లోలా నిన్న సీఎం సార్ సీరియస్ గా మాట్లాడిన మాటలకు ఇవాళ కేటీఆర్ ఫైర్ అవుతుంటా రైతుల తిప్పలు తీర్చుకుంటా మా మీద వాడు ఏడిస్తే మంచిగా ఉండదు అనుకుంటే ఇగో ఇట్లా స్పీచ్ దంచిండు. 2-3 వారాల సంధి సభ ఏదైనా సందర్భం ఏదైనా గానీ కాళేశ్వరము కన్నెపల్లి పంపుల ముచ్చటనే సెంటర్ చేసి ఈటల సొంటి మాటలు ఇసురుకుంటారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఇక నిన్న ఖమ్మం సభల సీఎం సీరియస్ అవుతుంటా భద్రాచలం రాముల వారి మీద ఒట్టేసుకుంటా గట్టిగానే మాట్లాడుతుంటా కార్ పార్టీ మీదనే కౌంటర్ లేసిన దానికి కేటీఆర్ రప్పున రంగంలోకి దిగిండి. ఇట్లా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ రుద్దుతున్న కరువు అని అనుకొచ్చిండు. ఏ కేసీఆర్ పని అయిపోయింది, బీఆర్ఎస్ కథే ఓడిచిపోయింది అన్నట్టు మాట్లాడిన రేవంత్ సార్ మాటలకు సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లలో ఓడిపోతుంటూ వస్తున్న ముచ్చట ముంగటేసి ఇచ్చి పడేసింది. ఇట్లా హైట్ ఒకటే తక్కువ అనుకున్నా, బుర్ర కూడా తక్కువ అని ఈ మధ్యనే తెలిసింది. అందుకే అనేది మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మీ రాహుల్ గాంధీ గారు వరుసగా 2014 నుంచి ఇప్పటిదాకా 3 ఎలక్షన్లు ఓడిపోయింది. అయితే ఖతం అయిపోయిందా కాంగ్రెస్? ఉంటుంది కదా, అడుగో బొడుగో అన్నీ ఉంటుంది. అట్లాంటిది ఇంత పవర్ఫుల్ పార్టీ, రాష్ట్రం తెచ్చిన పార్టీ, అంత పవర్ఫుల్ నాయకుడు ఒక్క ఎలక్షన్లో మీ అన్ని అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను గోల్మాల్ చేసి దొంగ ఓట్లతో గెలిచినావు నువ్వు. నీకే ఇంతుంటే తెలంగాణ ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన నీకే ఇంతుంటే తెలంగాణ తెచ్చిన మాకెంత ఉండాలని పెట్టుమని. అంత సిపాయి అయితే మొలకెత్తని అని అంటుండు కదా, పెట్టుమని రాష్ట్రంలో ఎలక్షన్లు పెట్టుమని. ఉప ఎన్నికలు పెడతాడా, జిల్లా పరిషత్ పెడతాడా, లేకపోతే మొత్తం శాసనసభ రద్దు చేసి అసెంబ్లీకి పోతాడా పొమ్మని. ఇక ఇదే ఊపులా బీఆర్ఎస్ బుర్ర తక్కువ రాజకీయాలను మాట్లాడిన మాటల మీద కౌంటర్ వేసిడు కేటీఆర్. కన్నెపల్లి కాడ మోటార్లు ఆన్ చేయమని రైతన్నలంతా రందిలుండి చెప్తుంటే రేవంత్ రెడ్డి చేసిన బుర్ర తక్కువ పని ఏందనుకుంటా ఇట్లా అరుచుకున్నాడు. మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకొని బుర్ర తక్కువ అనాలా, లుచ్చా అనాలా, ఏమనాలో చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంపోజ్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా, ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. ఇక మాజీ మంత్రి హరీష్ రావు పక్కా పార్టీ మారతాలని కాంగ్రెస్ వాళ్ళు కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు కదా, దానికి ఏమంటారని అడిగితే హరీష్ రావు గారు కేసీఆర్ గారు తయారు చేసిన ఒక సైనికుడు. కేసీఆర్ గారికి ఈ రోజు కాదు, పార్టీ ఆవిర్భావం ముందు నుంచి మరి ఒక రక్షణ కవచంలాగా అండగా నిలబడ్డ నాయకుడు. ఆయన మీద ఈ పుకార్లు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కాబట్టి శీల పరీక్షలు పెట్టాల్సింది ఎవరికన్నా ఉంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే ఆయనలాగా మాకు లాలూచి పడే అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతే ఏం చేస్తాడో నాకు తెలుసు, మీ మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీరు సిగ్గుపడుతున్నారు చెప్తలేరు. పొద్దున కాంగ్రెస్తో ఉంటాడు, రాత్రి బీజేపీతో ఉంటాడు. ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాత్రి పోయి బీజేపీలో కాళ్ళు పట్టుకుంటాడు, పొద్దునంతా కాంగ్రెస్తో డ్రామా చేస్తాడు. గాయన కూడా మాట్లాడతాడు హరీష్ రావు గారి గురించి, మా నాయకుల గురించి. హరీష్ రావు కేసీఆర్ తయారు చేసిన సైనికుడా అనుకుంటా ఏకదమ్ ఎలివేషన్లు ఇచ్చింది. ఇట్లా ఇక చెప్పేదంతా అయిపోయింది అనుకుంటా కేటీఆర్ లేచి వెళ్ళిపోతుంటే మన జర్నలిస్టుల నుండి సార్ మరి మాకు వచ్చే ఎలక్షన్లలో 117 సీట్లు వస్తాయని సీఎం రేవంత్ సార్ నమ్మకంతో నలుగురులో చెప్తున్నాడు, దానికేమంటారు అని అడిగితే 7 కూడా రావు. కాక 7 కూడా రావు. ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తాను, 117 కాదు 7 కూడా రావు. అది ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా కాంగ్రెస్ను ప్రజలు బొందబెట్టడం ఖాయం, మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం పక్క. ఇది గల రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ తెలంగాణలో ఎవరికి లేదు. వామ్మో, మోగ చూస్తే మొత్తానికి ఇప్పటి సందే ఎలక్షన్ వేడి కానొస్తుంది కదా. ఈ లెక్కన ఇంకా రాను రాజకీయాలు ఎంత గరం అవుతాయో, పార్టీల నడుమ పాలిటిక్స్ ఏ రేంజ్కి పోతాయేమో చూడాలిగా. ఏది చేసినా పరిచానే ఉంది ప్రతిపక్షాలతోని. పబ్లిక్ కు మంచి చేసినా పంచాదే ఉంది. అందుకే ఏదో ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చినాం కదా అని పవర్లకు రాగానే పక్కా చేసి అక్కరేముంది, లైట్ తీసుకుందాం, మళ్ళా ఓటు దగ్గర వాడిని ఆడు చూసుకుందాం తీయండి అనుకునే చాలా మంది లీడర్ల తీరు నేను గానే కాదని నిరూపిస్తుండు పోర్రి విజయ్. పక్క పాటోళ్ళు ఏదో ఒకటి అంటారని భయపడకుండా బాధితులను బరాబర్ ఆదుకోవాల్సిందే అనిగో ఇట్లా కొలువులు ఇచ్చి కొంత బాధ తగ్గించిండు.
పవర్లకు వచ్చినాం కదా పబ్లిక్ ప్రచారాల్లో మస్తుగా చెప్తాము అని వేస్తామా ఏంది అన్నట్టు కాకుండా ఇవాళ ఇంతటోను చేసి సీఎం కుర్చీలో కూసబెట్టిన జనాలను జర్రంతా కూడా మర్వాని ఇచ్చిన ప్రతి హామీ పక్కా నెరవేరుస్తుండు సీఎం విజయ్. పోయినేడా సెప్టెంబర్లో టీవీకి ఎలక్షన్ ప్రచారం కోసం కర్రూర సభ పెడితే ఆడ తొక్కిసలాటలో చచ్చిపోయిన కుటుంబాలను అన్ని తీర్లు ఆదుకుంటా అని ఇదివరకే ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇచ్చిండు కదా విజయ్. ఇక సీఎం అయినాక నిన్న ఫస్ట్ సారి కరూరుకు పోయి ఆ కుటుంబాలను కలిసి అన్నగా నేను తోడుంటా, మీ ఇంటి మనిషిని మీరు పోగొట్టుకున్నా అనుకోకుర్రి, ఆ జాగల నేను మిమ్మల్ని చూసుకుంటా అని మాటిచ్చిండు. అయాల పానాలు పోగొట్టుకున్న 41 మంది కుటుంబాల్లో అర్హులైన 31 మందికి గవర్నమెంట్ జాబులు ఇచ్చి కండ్ల నీళ్లు తీసుకుంటూ ఆ కాగితాలు కూడా అలా చేతిలో పెట్టిండు విజయ్. ఇక ఒక్కొక్కరు వచ్చి పోయినోళ్ళని తలుసుకుంటా బాధపడుతుంటే విజయ్ దగ్గర తీసుకొని ఓదార్చుకుంటా పోయినోళ్ళు వస్తారాక మనం మనసు గట్టి చేసుకొని ముంగటికి పోవాలి. మనిషిని పోగొట్టుకున్న బాధ నేను తీర్చలేకపోవచ్చు, కానీ మీరు నిమ్మలంగా బతికేతందుకు ఇక ఇది చేస్తున్నా అనుకుంటే ధైర్యం చెప్పిండు. అయితే కరూరు తొక్కిసలాట మీద సిబిఐ కేసు నడుస్తుంది కూడా. మీదికెళ్ళి తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూల్స్ కు వ్యతిరేకంగా ఎట్లా కొలువులు ఇస్తారు? సమానత్వ సూత్రాలను పక్కకు పడేసినట్టే కదా ఇది అనుకుంటా నాన్ తమిళర్ కచ్చి లీడర్లు పోయి కోర్టులో పిటిషన్ వేసిరు. సిబిఐ విచారణ అవుతుండగా ఇసొంటి చేసి సాక్షులను ఏమారుస్తారా అనుకొచ్చిరు. ఇక బాధితులకు మానవత్వంతో సాయం చేసేట్లా తప్పేముంది? అయినా అర్హతున్నోళ్ళకే కదా ఆయన కొలువులు ఇచ్చింది అని పిటిషన్ వేసిన వాళ్ళని పిలిచి గట్టిగా నడుచుకుందట కోర్టు. ఇంట్లో మంచి చచ్చిపోయి పుట్టెడు దుఃఖం నుండి బతికేదెట్లరా భగవంతుడా అని బాధపడుతుంటే అర్హత చూసి వీళ్ళకి ఇయ్యొచ్చు కొలువు అన్నాకనే కదా అన్నర్చుకొని విజయ్ సర్కార్ కొలువులు ఇచ్చింది. ఏదో అనాలి కదా అని విజయ్ మాటలను తప్పితే ఏముంది ఇలా అనుకుంటా దళపతి ఫ్యాన్స్ కూడా రివర్స్ లో మాటలు అంటారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి సొంతంగా పార్టీ పెట్టి నా ఫ్యాన్స్ ఉండి పక్క పార్టీ జెండాలు మోసి వాళ్ళని సీఎంలు చేయరు అని కాకుండా నన్ను సీఎం చేసిన నా ఫ్యాన్స్ నేను మర్చిపోనని ఈ తీరుగా నిరూపిస్తున్నాడు అనుకుంటా తారీఫ్ చేస్తున్నారు. గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, సందు దొరికినప్పుడే సగబెట్టుకోవాలి, అదును పోతే మళ్ళా రాదు అనే సామెతలు మొత్తం ఇగో ఈ అన్న కోసమే పుట్టినాయి అనిపిస్తుంది నాకైతే. వాటే థాట్ వాటే విజన్ పిచ్చోళం అయిపోతున్నాం అని అంటారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా. కీలెరిగి వాత పెట్టాలి, బండ మీద పావుసేరు ఉట్టించుకోవాలి, ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు. ఇగో ఇసంటి ముచ్చట్ల సారం మొత్తం ఈ అన్నకు తెలిసినంత ఇంకెవ్వల తెలియదు కావచ్చు. ఢిల్లీ పట్టణంలో మొదలైన దండి వానలకు పబ్లిక్ పరిశాన్ అవుతారనేది ముందే కనిపెట్టి వాన సురుగాక ముందే మెట్రో రైలు ఎక్కినోళ్ళు దిగేటప్పుడు తప్పకుండా తిప్పలు పడతారు కాబట్టి నచ్చకున్నా సచ్చుకుంటా కొంటారు అని మనుషుల మనసెరిగి దర్జాగా చేతిర్లు అమ్ముతున్నాడు. మెట్రో స్టేషన్లకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టే గొడుగు చేతికిచ్చి 200 వసూలు చేస్తున్నాడు. ఏంది 200? అంతటా 150 కదా అని బేరాలు చేస్తే తీసుకుంటే తీసుకో లేకుంటే ఊకో నేనేమైనా బతిలాడుతున్నానా అన్నట్టు 200కు ₹1 కూడా తక్కువ కమ్ముతలేడట ఈ గొడుగులు. ఇక ఆఫీస్లకు లేట్ అయ్యేటోళ్ళు, అర్జెంట్ పనున్నోళ్ళు, దావకాన్లకు పోయేటోళ్ళు వెనక ముంగట ఆలోచన చేయకుండా శత్రులు తీసుకొని పోతున్నారు. ఈ తక్కువ టైంలో కళ్ళు మూసి తెరిచే లోపట్నే 50 గొడుగులు అమ్మిండట ఏ గొడవ లేకుండా. అట్లా శత్రు కొన్నవో అన్న వీడియో తీసుకుంటా ఇది కదా వ్యాపారం అంటే, ఇగో ఇది కదా ₹4 సంపాదించుకునే ఆరాటము. కొంతమంది ఏ తావులో ఏదమ్మాలనో ఎప్పుడు అమ్మాలనో తెలియకుండా వ్యాపారాలు సురు చేస్తారు. లాస్ రాగానే నాకు అదృష్టం లేదు, నన్ను దేవుడు కరుణిస్తలేడు అని సోది ముచ్చట్లు చెప్తారు. అసొంటోళ్ళకు శత్రులు అమ్ముడు ఒక బిత్తిరి సూపులు చూసేటోళ్ళను ఈ అన్న దగ్గర తీసుకొచ్చి పాఠాలు చెప్పేలా కావచ్చు. ఇగో ఇప్పుడు ఈ వీడియోను చూసిన జనాలు ఇది కదా ఉపాయం అంటే, ఇది కదా సమయస్ఫూర్తి అంటే, ఇది కదా బతుకు తెరువు బాటలు వేసుకున్నా అంటే అని కామెంట్ల మీద కామెంట్లు కంటిన్యూగా చేస్తున్నారట. మరి మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేసి జరి అన్న అలర్ట్నెస్ను మెచ్చుకోండి. గండాలు బాపు తండ్రి అని ఏడుకొండల ఎంకన్నకు దండ పెట్టుకుందామని పోతే కొత్త గండమే మోపాయే కాతుందట. పోన్రి కొండ మీదకి వంగ కారు ఆటో కిరాయిల కానో కొట్టే తందుకునే కొబ్బరికాయల కానో మాట్లాడుకొని రూపాయి అటు ఇటు బేరం చేసుకోవచ్చు, కానీ పులులు వస్తే పుట్టడు భయమే కదా. తిరుపతి కొండ మీద పుల అని ఈడికెళ్ళ మీరంత భయపడితే మరి దగ్గర పొంటి చూసిన వాళ్ళకు ఎంత దగడు గుట్టొచ్చు ఏం కథ. అసలే మనోళ్ళు అగో తోకంటే ఇగో పులి అంటారు. అసొంటిది అడవి పంటి సింహ చీకట్ల పులి అని ఉరితే ఉత్తగానే ఊకుంటారా? తిరుపతి కొండ మీద పోయే నడకతో వల్ల నేను కూడా నడుస్తా మీతో పాటని దగ్గర దాకొచ్చిందంట పులి. ఎవరో దూరంకెళ్ళి చూసి వామో పులి అని ఉర్రంగానే ఎక్కడోళ్ళు అక్కడ ఒక్క సైడ్కు జరిగిపోయారు. అగోగో కళ్ళు మెరుస్తున్నాయి, అగోగో తోకవుతుంది, అగోగో అటుపోతుంది అని అనుకుంటే ఎవ్వరు దోసినట్టు వాళ్ళు చెప్పేవరకల్లా పోరగాళ్ళు పొట్టేగాళ్ళుండి మమ్మే పులే అని ఏడుపులు చాలు చేస్తే ముసలి ముత్తుకోళ్ళుండి అగో ఎటురుకుదుమ్రో ఇప్పుడు అన్నట్టు ఒక్క తిరిగి వణికిపోయారట. కానీ కానొస్తున్న వీడియోలో అయితే పులి పడలేదు, కానీ ఒకవేళ నిజంగానే పులి వచ్చి ఇంకో 5-6 అడుగులు ముంగటికేస్తే ఏంది పరిస్థితి? భక్తుల భద్రత ముచ్చటేంది అనుకుంటే నారాజవుతున్నారట నడకతో వనబోయేటోళ్ళు. మొన్న మంగళవారం నాడు పట్ట పార్టీలే కొండ మీద అన్నమయ్య భవన్ కాడ ఊపిచ్చింది ఓపుసిరితో పులి. ఇప్పుడు ఇగో ఇట్లా భక్తులను భయపెట్టి టీజర్ చూపించి తిరిగిపోయింది. మరి సీసీ కెమెరాలు పెడతారో లేకుంటే రక్షణ సిబ్బందినే పెంచుతారో ఏం చేస్తారో గానీ ఏడేడికేలో ఇంకా నన్ను దర్శించుకొని వచ్చే భక్తులకు భయం లేకుండా చేయరు అనుకుంటా సోషల్ మీడియాలో కూడా పోస్టులు వేస్తున్నారు. ఏడాదికోసారైనా తిరుపతి టూర్ వేసే జనము. ఈ కాలం పోరగాన్లకు ప్రేమ అంటే మస్తు ఈజీ అయిపోయింది. 4 సార్లు మాట్లాడితే ప్రేమ అనుకుంటాన్రు, చూసి నవ్వినా ప్రేమనే అనుకుంటాన్రు, ఇన్స్టాగ్రామ్ లిగిలిచ్చినా కూడా ప్రేమనే అనుకుంటాన్రు. ఏది మోసమో ఏది ప్రేమనో చెక్ చేసుకోకుండా లైఫ్కే చెక్ పెట్టుకుంటాన్రు. ఇగో గీ పిల్లగాడు చూడుండ్రి, నా ప్రేయసి బోలతనం కలిగిందని నమ్మి
బొక్క బోర్ల పడ్డాడు 10 మందిలా. తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని అనుకున్నా గనుకే కుమిలిపోతున్నా అన్నట్టు కుంపటి తీరుగా కుమిలిపోతున్నాడు ఈ పిల్లగాడు. పెళ్లి చేసుకొని మీద చెయ్యేసిండు గాని ముఖంలో పెళ్లి కల లేదు. మాడముఖం పెట్టుకొని మసిలిపోతున్నాడు పాపం. మరి ఏం కష్టం వచ్చింది పెళ్లి పిల్లగానికేనంటే పుస్తకట్టించుకున్న ఆమెకు ఇంతకు ముందే పెళ్లి ఇడుపు కాయదం అయిందట. 32 ఏండ్లున్న ఈమెకు ఓ బిడ్డ కూడా ఉన్నదట. 22 ఏండ్లున్న నేను 32 ఏండ్లున్న ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వస్తున్నది. అది కూడా ఓ పిల్ల తల్లిని అని ఏడుపొక్కటే తక్కున్నది తమ్ముని ముఖంలో పాపం. మరి పోయి ఆ కంపలు ఎందుకు ఇరికిండు అని అంటే ఈ ఏడు మాటలు కలిసినాయేమో గాని పిల్ల తల్లి పిల్లగాంతో తీయటి మాటలు మాట్లాడిందట. ఇక మనోడు కూడా మాటలకు బెల్లం చక్కెర తేనె కలిపి తీయదనం పెంచిందట. ఇంకేమున్నది మంచి ముహూర్తం చూసి ఓ రాత్రిపూట చిమ్మ చీకటి ఇంటికి రమ్మన్నదట. బర కొడుక నన్ను ఇంటికి పిలిచింది అని పిడికిలి బిగబట్టి సంబురం కొద్ది బల్లలు గుద్దిండి కావచ్చు. పిక్కల్లోయంగా ఒక్కటే ఉరుకుడు ఉరికిందట. తలుపులు తీసి ఇంట్లోకి పోయి బేడం పెట్టుడే ఆలస్యము. చుట్టాలు చుట్టుపక్కల జనము రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేసిరట. ఏం జరుగుతున్నదో తెలిసే లోపట్నే తెల్లారిగో ఇట్లా తాళి కట్టించిరు. అయితే ఇదంతా గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు ఇటుక పక్క కిటిక యురంగా పెట్టి గోడ కట్టినట్టు ఓ పద్ధతి ప్రకారం ప్లాన్ వేసిరికిచ్చిరట ఈ నూనూగు మీసాల పిల్లగాన్ని. ఇక ఆ ముచ్చట తెలిసే వరకు కళ్ళు బయర్లు గమ్మినాయట. వామ్మో ఎంత తెగిచ్చారా మీరు అన్నట్టు పరిశాన్ అయినట. అందుకే పిల్లగాడు మాడు ముఖం పెట్టిండు. పిల్ల తల్లి పెళ్లైతున్నందుకు సంబరంగా నవ్వుతున్నది. బీహార్ రాష్ట్రం ఖగారియా జిల్లాలో జరిగింది ఈ పిల్లగానిరికిచ్చిన ముచ్చట. నితీష్ కుమార్ అనే ఈ పిల్లగాడు ఊకోకుండా నన్ను ప్లాన్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు చేసి పెళ్లి చేసిర్రు, ఇది పద్ధతి కానే కాదు అని కేసు పెట్టినట. అందుకే పోలీసులు ఎంటర్ అయ్యారు. మరి ఆఖరికి ఏమైతే అనేది తర్వాత చెప్పుకుందాం గారి వారి పిల్ల పిలిచింది కదా అని ఊపుకుంటే పోతే ఎట్లరా? నిజమైన ప్రేమలో నమ్మకం ఉంటది, కానీ నమ్మిచ్చి మోసం చేసే 4 కథలు కూడా ఉంటాయని తెలుసుకోకుంటే ఎట్లరా అని కామెంట్లు పెడుతున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్. మరి మీకేమనిపించింది నితీష్ కుమార్ ముఖం చూస్తే అనేది కామెంట్లు పెట్టురు మర్చిపోకుండా. ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేనోళ్ళైనా ఒకసారి చచ్చిపోతే మళ్ళా బతుకుడు అనేదే ఉండదు. ఎన్ని పైసలు ఖర్చు చేసినా పానం తిరిగి రాదు. ఆశలు వదులుకున్న మనిషి లేచి కూర్చునుడు సాధ్యం కానే కాదు. సినిమాలల్లా ఫ్యాంటసీ కథలల్లా పానం తిరిగి వస్తుంది కావచ్చు, చచ్చిపోయిన మనిషి బతికి బాట పొంటి నడుచుకుంటూ వస్తాడు కావచ్చు, కానీ నిజంగా జరుగుతుందా? అస్సలు జరగదు. కానీ ఇక్కడ జరిగింది. భయపడకుండా చూడుండ్రి జర. ఇగో ఈ పెద్ద మనిషి 8 ఏండ్ల కింద చచ్చిపోయి యమధర్మరాజుతో ఎన్టీఆర్ తీరుగా ఎనలేని పోరాటం చేసి మళ్ళా బతికొచ్చిండు. ఓ చుట్టూ మెరుపు తీరుగా వెలుగులు రావాలి గానీ అందరి తీరుగానే భుజం మీద తువ్వాలేసుకొని కండ్లద్దాలు పెట్టుకొని కామన్ గానే ఉన్నాడు కదా అనంటారా? నమ్మకపోతే చచ్చిపోయినట్టు సాక్ష్యంగా డెత్ సర్టిఫికేట్ కూడా ఉన్నది, చక్కదనంగా చూడుర్రి. సరే గానీ ఏమో మాట్లాడుతున్నాడు చెప్పనీరు అంటారా? అయితే ఇన్ని వివరంగా చెప్తున్నాడు. సర్టిఫికేట్ సృష్టించి నా 5 ఎకరాలు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి అయిన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు నాకు. అగో అదా అట జరిగిన అసలు ముచ్చట. మల్ల సత్యం అనే ఈ పెద్ద మనిషి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం అనే ఊర్లు ఉంటాడట. ఇక అదే ఊర్లో ఆయనకు 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదట. ఇక దాన్ని కాజేస్తానికి నామా సత్యనారాయణ అనే మనిషి మల్ల సత్యాన్ని 8 ఏళ్ల కిందటనే ఏర్పడకుండా చంపేసిండు అన్నట్టు. ఈ పెద్ద మనిషి 4 బిడ్డల పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపిండట. ఇక ఉన్నొక్క కొడుకు బతుకు తెరువు కోసం వేరే ఏరియాకు పోయి ఉంటుండట. ఇంకేమున్నది, ఇదే మంచదునని నామా సత్యనారాయణ పెద్ద మనిషి చచ్చిపోయినట్టు, ఆయనకు ఒకతే కూతురు ఉన్నట్టు, ఆ కూతురు కూడా నామా సత్యనారాయణ భార్య అయినట్టు దొంగ సర్టిఫికేట్లు పుట్టించినట. దీంట్లో కొందరు సర్కార్ ఆఫీసర్లు కూడా మంచిగానే సాయం చేసిరట. ఇక ఈ మోసం తెలియని పై ఆఫీసర్లు భూమిని నామా సత్యనారాయణ భార్య పుష్పవతి పేరు మీదకి మార్చిరట. అందుకే నేను బతికే ఉన్నరా దేవుడా అని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మొర పెట్టుకుంటున్నాడు. దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళను పెట్టించిన వాళ్ళని అందరినీ లోపటేసే పని చేస్తున్నట్టు ఇప్పుడు ఆఫీసర్లు. చూడురి ఎట్లున్నదో కత్తిగా. ఆస్తుల కోసం బతుకున్న వాళ్ళని చంపుతున్నారు, సచ్చిన వాళ్ళని బతుకున్నట్టు కాయిదాలు పుట్టిస్తున్నారు. ఇంకా నయం ఆయనతో ఈ మల్ల సత్యం అనే పెద్ద మనిషిని నిజంగానే చంపి భూమి దక్కించుకోవాలని ఆలోచన చేయలేదు. కాలం మారుతున్నా కొద్దీ మనుషులు రాక్షసులు అవుతున్నారు. ఇట్లయితే ఇంకా ముందు ఎట్లనో ఏమో పోరిగా. దొంగోనికి చెప్పే లాభం అనేది ఎన్నడో వెనకటి ముచ్చట. ఇప్పుడు దొంగోళ్ళు చెప్పులు, చెంచాలు, బజ్జీల బండి కాడ బోండాలనుకుంటా షీప్ గా ఆలోచన చేస్తలేరు. కొడితే బాజాప్తా బ్యాంకు సొమ్ముకే సూటి పెట్టి బరాబర్ లూటి చేస్తుర్రు. దానికి ధూమ్ సినిమా రేంజ్ లా ప్లానింగ్ తోని పనే లేదు. ఓ కారు తాడుంటే చాలు మా పనితనం చూయించి పైసలు గమాయిస్తామని నిరూపిస్తారు. ఇట్లా అదేందో గాని మనం అక్కరుండి అన్ని ఆప్షన్లు కరెక్ట్ కొత్తి 500 అని కొట్టినా గానీ సారీ ఏటీఎం మిషన్ల పైసలు అయిపోయినాయి అని చూయిస్తుంటది. అదే దొంగగాలు ఎత్తుకుపోయి ఏటీఎంలలో మాత్రం పక్కా పైసలు ఉంటాయి. చూస్తుంటే బ్యాంకుల తానకంటే పర్ఫెక్ట్ లెక్కలు ఈ దొంగల తానే ఉన్నట్టున్నాయేమో. మరి ఒడిశాల తురగడియా మార్కెట్ కాడ రాత్రిపూట రప్పరప్పొచ్చి ఏటీఎం చోరీకి ఎగ్దం ప్లాన్ వేసిరి మసిబట్టం ఒక పోలు. ఇక వాళ్ళు వచ్చిన కారుకు తాళ్ళు కట్టి ఏటీఎం మిషన్ బర్ర బయటికి గుంజిరి. ఇట్లా మిషన్ బయటికి రాగానే తాడుతో అమాంతం అవతల రోడ్డు గుంజుకపోని చూసిరు గాని గాసరం గంగల కలిసి తాడు పుట్టుక్కున దిగింది. దాంతోని మళ్ళా వెనకకొచ్చి టీమ్ స్పిరిట్ తోటి ముగ్గురు గుడి ముద్దుగా మళ్ళా దానికి తాడు గట్టి
తీరా బండి అని స్పీడ్ మీద వేసుకపోయారు ఇట్లా ఏటీఎం మిషన్. ఏం తక్కువ దగ్గర 200 మీటర్ల దాకా ఇట్లనే ఏడ్చుకుంటూ పోయిరట. అటెం కండ్లున్న పైసలు తీసుకొని పరారేరట. ఇక సీసీటీవీ ఫుటేజ్ తీసి కేసు రాసి దొంగగాలం దొరకబట్టే పనులు ఉన్నారు పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే, కస్టమర్లకు కష్టం కావద్దని సవలతుల కోసం ఏటీఎం పెడితే అదే ఏటీఎం దొంగలకు ఎనీ టైం మనీ మిషన్ లెక్క అయిపోయింది. అయినా గంత పెద్ద మిషన్ తాడుతో గుంజితే సప్పుడు వస్తుంది, ఎవరన్నా వస్తే దొరికిపోతామన్న భయం కూడా లేకుండా అంత ధైర్యంతో వేసుకపోయిరంటే మరి ఎన్నొద్దుల సంది రెక్కి చేసిర్రో ఏం కథనో. చూసారంట్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీం ముచ్చట్లు.